మామయ్య వచ్చేయమంటారా? తొందరగా వచ్చేయండి. సరే ఆద్య పదండి వెళ్దాం. ఇంత బరువున్నావంటే కౌరు. అబ్బో అబ్బా! ఎవరు అర్జెంట్ వినిపించింది? ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఇదా? చచ్చింది కదా. చచ్చిన తర్వాత ఛాన్సే లేదు. అర్జెంటుగా దీన్ని పూర్తి చేసి జంపు జిల్లాని. అబ్బా ఈ అంకమ్మ నడుము పోతున్నాయి. అమ్మో పోలీసు వాళ్ళు. అమ్మా నాన్న నాన్న మావయ్య రేయ్, మీరు రావడం కొంచెం లేట్ అయితే పాతి పెట్టేసేవాడు వాడు తాగుబోతాడు. మొత్తానికి వచ్చారా, కాపాడారు. అమ్మో రే, కొంచెం మంచిగా లేవనరా. మావయ్య ఇవ్వండి. తీసుకోండి వాటర్. థ్యాంక్స్ అమ్మా. జల్లగా బా. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల వెంకట్రావు మామయ్య చేసిన ధైర్యం వల్ల మన ప్లాన్ సక్సెస్ అయింది. నాదే ఉందలేమ్మా, అంతా నవనీత్ కౌర్ దయ. నాన్న నవనీత్ కౌర్ ఎలాగో చచ్చింది కాబట్టి పొద్దున్నే గబ్బర్ సింగ్ రెచ్చిపోవాలి మామయ్య. ఆడి పుచ్చ లేచిపోయేలాగా నేను రెచ్చిపోతాను కదా, అది నాకు వదిలేండి. అదే రండి రండి రేయ్, వెళ్దాం. నన్ను లేపండ్రా. పద. అమ్మా ఏంటి సార్ మీరు చెప్తుంది? రామలక్ష్మి నెక్లెస్ తీసుకుందా? నేను నమ్మలేకపోతున్నాను సార్. నేను నమ్మలేకపోతున్నాను, కానీ తీసుకుంది కదా, నమ్మాల్సిందే. అదేంటి సార్ అలా అంటారు? రామలక్ష్మి డబ్బు నగలకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదు. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకి విలువనిచ్చే మనిషి అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా. తన గురించి తెలుసు కాబట్టి అలా అన్నాను, కానీ ఇలా ఎందుకైందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు రామలక్ష్మిని పూర్తిగా అర్థం చేసుకోలేనట్టేగా? అలా ఏం కాదు అస్మిత, తన గురించి నాకు బాగా తెలుసు. సార్, ఆడవారి మాటలకు అర్థాలే వేరని ఊరికే అంటారా సార్? మా ఆడవాళ్ళు ఇంతే సార్, అంతా అర్థమైనట్టే ఉంటారు, కానీ ఏమీ అర్థం కానట్టే ఉంటారు. ఇదిగో ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. ముందు తనను అర్థం చేసుకునే విషయం వదిలే.
తను తీసుకున్న నీ నెక్లెస్ని ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. అయ్యో, నెక్లెస్ గురించి ఎందుకు సార్ వరి అవుతున్నారు? వదిలేయండి. వదిలేయాలా? అంత విలువైన డైమండ్ నెక్లెస్ వదిలేయాలా? సార్, మీకన్నా, మీ ప్రేమ కన్నా, మీ సంతోషం కన్నా విలువైందా అది? మీ ముందు ఎంత సార్ అది? ఆఫ్టర్ ఆల్ డైమండ్ సెట్. వదిలేసేయండి. అస్మిత, నువ్వేం ఫీల్ కావడం లేదు కదా? అయ్యో సార్, నేనెందుకు ఫీల్ అవుతాను? రామలక్ష్మి బాధపడుతుందని మీరు ఫీల్ అవుతూ నా దగ్గరకు వచ్చారు. మీరు ఫీల్ అవ్వకూడదనే నేను ఆ నెక్లెస్ ఇచ్చాను. మనం తీసుకోకూడదు అనుకున్నాము, తీసుకుంది. ఏదైతేనేమి, తనైతే హ్యాపీ కదా. తన వల్ల మీకు ప్రాబ్లం క్లియర్ అయింది కదా. అయిపోయింది, నాకు అది చాలు. ఇంకా ఆ నెక్లెస్ గురించి మర్చిపోండి సార్. థ్యాంక్ యూ అస్మిత, యు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్. థ్యాంక్స్ ఎందుకు సార్? గ్రేట్ ఎందులో సార్? దేనికి సార్? లేదు అస్మిత, నీ పొజిషన్లో ఇంకొక ఉంటే నా నెక్లెస్ నాకు తెచ్చివ్వండి అని గోల చేసి గొడవ చేసి ఉండేవాళ్ళు. కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకున్నావు చూడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. నాకు కొంచెం టైం ఇస్తే ఏదో ఒకలా చేసి ఆ నెక్లెస్ నీకు తిరిగి తీసుకొచ్చేస్తాను. అయ్యో సార్, మీరు టెన్షన్ పడకూడదని దాన్ని వదిలేయమని చెప్తున్నాను. కానీ మీరింకా దాన్నే పట్టుకుని ఫీల్ అవుతున్నారు. లీవ్ ఇట్ సార్. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఆ నెక్లెస్ మీ ముందు ఆఫ్టర్ ఆల్ అంటున్నాను కదా, దాన్ని మైండ్లో నుంచి తీసేసి ప్రాక్టీస్ చేద్దామా? గో. ఓకే సార్. అనగనగా అయోధ్యలంక గ్రామం. ఆ గ్రామానికి పెద్ద మనిషి రఘురాం. ఈయన పొద్దున లేస్తే ఆ ఊరి జనానికి నీతి వాక్యాలు, న్యాయ మార్గాలు, ధర్మ పాఠాలు వల్లిస్తూ ఉంటారు. ఇదంతా ఆ ఊరి జనాన్ని పిచ్చివాళ్లని చేయడానికి ఆయన తొడుక్కున్న ముసుగు మాత్రమే. ఇంట్లో మాత్రం మేనలుడి భార్యని అదనపు కట్నం కోసం హింసిస్తూ, తన ఇంట్లోనే ఉన్న అమెరికా అమ్మాయిని ఆస్తి కోసం అల్లుడికి మరో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తూ, అల్లుడి భార్యని చంపడానికి చెల్లెల్ని పురిగొలుపుతూ ఉంటాడు. పాపం ఆ అమాయకురాలు చారులత ఈ దుర్మార్గుడి వల్ల తన చెల్లెలు కిరోసిన్ పోసి తగలబెట్టినందువల్ల హాస్పిటల్లో చావుతో పోరాడుతూ ఉంది. అమ్మా, ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్లో ఇదే న్యూస్ బ్రేకింగ్ న్యూస్గా వస్తుంటుంది కదూ? అవునమ్మా, ఆ రఘురామ్ని అరెస్ట్ చేయించి నువ్వు కొట్టింది చాలా చిన్న దెబ్బ. కానీ అరెస్ట్ విషయం మీడియాకి లీక్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయేలా చేసావు చూడు, అది ఆ రఘురామ్కి జీవితంలో కోలుకోలేని పెద్ద దెబ్బది. ఎస్, ఈ దెబ్బతో అందరూ సెట్ అయిపోతారు. ముఖ్యంగా నీ మొగుడు పెట్టే బెడ సర్దుకొని ఇల్లరకం అల్లుడుగా మన ఇంట్లో అడుగు పెట్టేస్తాడు. రాకుండా ఎక్కడికి పోతాడు? మన ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా రాలేదు అంటే వాళ్ళ మావయ్య బయటికి రాలేడుగా. అట్నుంచటే జైలుకి వెళ్ళిపోతాడు కదా. పైగా ఈ బ్రేకింగ్ న్యూస్ ని చూసిన తర్వాత ఆలోచిస్తూ వెళ్దామా వద్దా అని అనుకునేవాడు కాస్త వెళ్ళడమే ముద్దు అనుకుంటాడు. అందరూ అనుమానపడుతున్నారు చూడు, అది చాలు నా ఊపిరి ఆగిపోవడానికి. జానకి, ఎంత చెప్పినా వినకుండా రాత్రి నుండి ఇక్కడే ఉన్నావు. ఇప్పటికైనా ఇంటికి వెళ్ళు. వెళ్ళనండి, వెళ్ళలేనండి. మీరు మిమ్మల్ని వదిలిపెడితే మీతో కలిసే వస్తాను.
లేదా మీతో పాటే ఉంటాను. ఏంటి జానకి ఇది? ఏయ్, లాయరు. అంటున్నాను కదా, త్వరగా రావయ్యా. వెళ్ళు జానకి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. లాయరు, త్వరగా వెళ్ళవయ్యా. ఆ సిఐ సంగతి ఏంటో కనుక్కో. రఘురామా, ఏంటయ్యా ఇది? నువ్వు అరెస్ట్ కావడం ఏంటి? ఇంత పెద్ద విషయం నాకు తెలియకపోవడం ఏంటి? నేను టీవీలో చూసి తెలుసుకొని రావడం ఏంటి? మీకు నేను లేననుకున్నారా? ఏంటి రఘురామా ఇది? మీ ఒక్క మాటతో ఎమ్మెల్యేనయ్యాను నేను. మీకింత కష్టం వస్తే నాకు ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదా? మీ మంచోళ్ళకున్న చెడ్డలవాటు ఇదేనయ్యా. ఎవరికి కష్టం వచ్చినా ఎదురుపోయి హెల్ప్ చేస్తారు, కానీ మీకు అవసరం వస్తే మాత్రం బయటికి ఒక్క ముక్క చెప్పరు. సర్లే, నేను మా లాయర్ని తీసుకొచ్చాను. నిన్ను ఏ కేసు ఏమీ చేయలేదు. నమస్కారం సార్. నమస్కారం. ఏమైంది లాయరు? రాతకోతలని చేయించావా? తాళం తీయించు. ఆయన మీద గృహహింస కేసు పెట్టారు. అది నాన్ బెయిలబుల్ కేసు. మనం బెయిల్ ఇచ్చి ఈయన విడిపించుకుపోవడానికి కుదరదు. వారిని బండవాడా? అంత పెద్ద కేసు ఎవడయ్యా ఈయన మీద పెట్టింది? ప్రతిపక్షం వాడా? కాదండి, ఆయన ఇంట్లో ఉండే అమ్మాయే. ఆయన మేనల్లుడి భార్య పెట్టింది. ఆ? ఏంటి రఘురామా ఇది? మీరు అందరికీ అజాత శత్రువు. మీకు శత్రువులే లేరనుకుంటే ఇంట్లోనే శత్రువులు తయారయ్యారా? రామాయణంలో ఆ మందర పుల్లపెట్టి రాముణ్ణి అడవులకు పోయేలా చేసింది. ఆ అమ్మాయి కేసు పెట్టి రాముళ్లాంటి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసిందన్నమాట. ఇదిగో లాయరు, ఇంకో మాట చెప్పు. బెయిల్ దొరక్కపోయినా మా రఘురాం గారు బయటికి రావాల్సిందే. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సార్, మీరు పేపర్లు తయారు చేయండి. ఓకే సార్. ఖర్చుతో పనిలేదయ్యా. ఈ రఘురాం గారి హెల్త్ బాలేదని చిన్న అబద్ధం చెప్తే ఇప్పటికిప్పుడే బయటికెళ్ళొచ్చు. మనం ఈ కేసు నుండి బయటపడేదాకా జైలుకెళ్లకుండా మేనేజ్ చేయొచ్చు. మంచిదే కదా మరి. ఏం రఘురాం గారు? క్షమించండి ఎమ్మెల్యే గారు, నేను అబద్ధం చెప్పి బయటికి రాలేను. అబద్ధం పెద్ద నేరం కాదు కదా రఘురామా. నా దృష్టిలో పెద్ద నేరమే ఎమ్మెల్యే గారు. అబద్ధం అంత పెద్ద నేరం అంటే ఇండియాలో ఉన్న 99% రాజకీయ నాయకులు అందరినీ ఊచల వెనక నిలబెట్టాలి రఘురామా. అంత మాటనకు. నా మాట విని ఈ ఒక్కసారికి ఈ చిన్న అబద్ధం చెప్పు. సార్, ఒక్క నిమిషం. ఏమండి? ఆ చారు అబద్ధం కేసు పెట్టబట్టే కదా మీరిక్కడి దాకా రావాల్సి వచ్చింది. మీరు ఒక చిన్న జానకి, నువ్వా నన్ను అబద్ధం చెప్పమంటున్నది? లేదు, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాను, కానీ అబద్ధం చెప్పి తప్పు చేయను. నా మీద పడ్డ నిందను నిజంతోనే తుడిచేసుకుంటాను, కానీ అబద్ధంతో కప్పుకోను.
ఎమ్మెల్యే గారు దయచేసి అర్థం చేసుకోండి. ఇక మీరందరూ బయలుదేరండి. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. నా ఇంట్లోనే ఉన్నాను. ఇది నా ముందే. నువ్వెవడరా? గబ్బర్ సింగ్. కౌరు చెప్పిన గబ్బర్ గాడు వీడేనేమో. ఏంటి బే, ఏంటి ఆలోచిస్తున్నావు? అబే నేనేం ఆలోచిస్తాను? అయినా నా ఇంటికి వచ్చి నన్నే బే అంటానికి నీకెన్ని గుండాలు రా? గబ్బర్ సింగ్ అని చెప్పాను కదా బే. ఎక్కడా? ఏంటి? నాది మిస్సెస్ ఎక్కడా? మీసాలా? ఇదిగో నీ దగ్గరే ఉన్నాయిగా. మీసాలు కాదు బే, నాది మిస్సెస్. నాది భార్య ఎక్కడా? ఓ నీ భార్య ఎక్కడా? కొడతావేంట్రా? అయినా కౌరు గురించి నాకెలా తెలుస్తుంది? కౌరని పేరు తెలుసు గాని ఎక్కడ ఉంది మాత్రం తెలీదు బే నీకు. దండ పెడతారు. కొట్టకాయ కొట్టకాయ. ఇదిగో మీ వాళ్ళకి మగవాళ్ళ పేరు పక్కన సింగు, ఆడవాళ్ళ పేరు పక్కన కౌరు ఉంటుంది కదా అని ఏదో గుడ్డిగా చెప్పేశాను. దానికే నీ భార్య గురించి తెలుసు అన్నట్టు కొట్టేస్తావేంటి? నువ్వు క్లవర్ గా కవర్ చేసుకుంటే వదిలేస్తాను అనుకుంటున్నావురా బద్మాష్. బద్మాష్, నాకి మొత్తం తెలుసు. ఏం తెలుసు? నిన్న రాత్రి వర్షం వచ్చింది. నాది కౌర్ వర్షంలో బాగా తడిసి నీది ఇంటికి వచ్చింది. కాసింగు వర్షం లేకుండానే తడిసి వచ్చింది. అది నాకు అర్థం కాలా. అంటే వచ్చిందని ఒప్పుకున్నావు కదా బే సాలే. అబ్బా అమ్మో అబ్బా నీకు దండ పెడతాను. చెడు 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 సాలే. చెప్పు బే సాలే. నాది కౌర్ నీ ఇంటికి షెల్టర్ కోసం వస్తే నువ్వు కరెంట్ తీసావు కదూ? నేను తీలేదు, కరెంటే పోయింది. అంటే అప్పటికి నాది కౌర్ నీది ఇంట్లో ఉంది. ఇదంతా నీకెలా తెలిసింది? నాది కౌర్ అప్పటి వరకు ఫోన్లోనే ఉంది. అప్పుడే ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత ఏమీ జరిగింది ఇప్పుడు నీది చెప్తాయి. నాది కౌర్ ఎక్కడా ఉంది నీది నాకు చూపిస్తాయి. లేదు అంటే నా చేతుల్లో నీది ప్రాణాలు పోతాయి. చెప్పు బే. ఇదిగో సిగ్గు 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 కొట్ట సిగ్గు. చెప్తాను చెప్తాను చెప్తాను. ఈ దండ పెడతాను. వద్దు అబ్బా వద్దు వద్దు దండ పెడతాను. చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు. అంటే ఆ కౌరు తడిసొచ్చింది కదా సింగు గారు. అవును. కౌరు లోపలికి వస్తానంది. నేనే వద్దు అన్నాను. ఆహా అవునా? ఇంతలో కరెంటు పోయింది. కరెంటు పోయిందని చెప్పి కౌరు కూడా పోయింది. అవునా? సరే పర్లేదు పర్లేదు. థ్యాంక్స్ థ్యాంక్స్ సింగ్ గారు. అమ్మా గండం గట్టెక్కింది.